దుబాయ్, సౌదీ అరేబియా తరహాలోనే మన ఇండియా కూడా సముద్రంలో ఇసుకను పోసి ఒక ద్వీపాన్ని తయారు చేస్తూ ఉంది. అది చూసిన చైనాకి కంటి మీద కునుకులేదు. ఇక మీదట మన ఇండియా దక్షిణ ఏషియాలోనే టాప్ మోస్ట్ పవర్ఫుల్ దేశంగా మారబోతుంది. మన ఫైనాన్షియల్ సిస్టమ్ని పూర్తిగా డెవలప్ చేసేందుకు ఇప్పటికే మన ప్రభుత్వం కసరత్తులు మొదలుపెట్టింది. ఇప్పటికే మనం ఐటీ, డిఫెన్స్, టెక్నాలజీ ఇలా ఏ సెక్టర్ని తీసుకున్నా సరే అన్నిటిలో కూడా దూసుకుపోతూ ఉన్నాము. ఇప్పుడిప్పుడే మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లాలో వదావన్ పోర్టు నిర్మించబోతున్నాము. ఇదేదో సాధారణ పోర్టు కాదు. లక్షలాది మందికి ఉద్యోగాలను అందించడమే కాకుండా కోట్ల వ్యాపారాన్ని తెచ్చిపెట్టడానికి మన దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన జీడిపి కూడా $1 ట్రిలియన్ మార్క్ చేరుకోవడమే కాకుండా చైనా, అమెరికా వంటి దేశాలను వెనక్కి నెట్టే ఛాన్స్ ఉంది. ఈ పోర్టు మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్? మనం కొత్తగా ఈ ఆర్టిఫిషియల్ పోర్టును ఎందుకు నిర్మించబోతున్నాం? ఈ పోర్టు వల్ల మన తలరాత ఎలా మారబోతుంది? ఇలాంటి వివరాలన్నిటినీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ సెక్షన్లో జై హింద్ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు వాడుతున్న ఎన్నో వస్తువులు దేశ విదేశాల నుండి మీ దాకా వచ్చాయి అనే విషయం మీకు తెలిసే ఉంటుంది. అలా ఆ వస్తువులు మీ దాకా రావాలి అంటే ఆ వస్తువులన్నీ సముద్ర మార్గంలో కార్గో షిప్పుల్లో ప్రయాణించాల్సిందే. ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కోసం ఎక్కువగా అందరూ కార్గో షిప్పులను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇది సింపుల్ మాత్రమే కాదు, చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సముద్ర మార్గంలో వ్యాపారం చేయడంలో మనకు లాంగ్ హిస్టరీ ఉంది. మన భారత భూభాగానికి 7,500 కిలోమీటర్ల పొడవైన కోస్టల్ ఏరియా ఉంది. అయినప్పటికీ కూడా మనకు సముద్ర మార్గంలో వ్యాపారం చేయడానికి ఎన్నో అడ్డంకులు ఎదురవుతూనే ఉంటాయి. 50 సంవత్సరాల క్రితం మన ఇండియన్ పోర్టులను స్కిప్ చేసి దేశ విదేశీయ కంపెనీలన్నీ కూడా సింగపూర్, దుబాయ్ వంటి పోర్టులకు వెళ్ళేవి. ఎందుకంటే మన దగ్గర అప్పట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేది కాదు. ఇంత పెద్ద పెద్ద పడవలను, షిప్పులను మనం కంట్రోల్ చేసేందుకు కూడా అవకాశం ఉండేది కాదు. వాటిల్లో మనం వస్తువులను లోడ్ చేయడానికి సరైన సిస్టమ్ లేకపోగా ఒడ్డున సముద్రపు లోతు చాలా ఎక్కువగా ఉండడం వల్ల విదేశీ కంపెనీలు మన ఇండియాని సెలెక్ట్ చేసుకునేవి కాదు. ఆ తర్వాత మన దేశంలో ముద్రా పోర్ట్, జవహర్లాల్ నెహ్రూ పోర్ట్, ముంబై పోర్ట్, విశాఖపట్నం, దీన్ దయాల్, చెన్నై ఇలా ఎన్నో పోర్టులు వచ్చాయి. ఈ కమర్షియల్ పోర్ట్స్ వల్ల మన భారతదేశపు భవిష్యత్తు పూర్తిగా మారిపోయింది. వీటి వల్ల మన ఎగుమతులు, దిగుమతులు ఎంతగానో పెరిగిపోయాయి. కానీ కేవలం ఇదొక్కటే మనకు సరిపోదు. ఈ మధ్యకాలంలో మన దేశం ప్రపంచంలోనే అత్యంత గొప్ప మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది. కానీ విదేశాల నుండి వచ్చే కార్గో షిప్పులు మన దేశపు ఒడ్డున నిలిచేందుకు మన దగ్గర సరైన వ్యవస్థ లేదు. అందుకనే మన భారతీయ కంపెనీలు పూర్తి కెపాసిటీతో ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నాయి. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపించాలి అనే ఉద్దేశంతోనే మన ఇండియన్ గవర్నమెంట్ భారతదేశంలోనే అత్యంత భారీ సైజులో ఉన్న ఓడరేవు నిర్మిస్తూ ఉంది. దీనిని ముంబైలో పాల్గఢ్ జిల్లాలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం 762 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారు. ఇది ఇండియాలోనే అత్యంత కాస్ట్లీ పోర్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ పోర్టును పాల్గఢ్ జిల్లాలో సముద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం ల్యాండ్ ఎక్విజిషన్ మనకి అవసరం లేదు. ఈ పోర్టు కోసం 5,000 ఎకరాలలో 4 కిలోమీటర్ల పొడవైన ఆర్టిఫిషియల్ ఐలాండ్ నిర్మిస్తున్నారు. అందుకోసం సముద్రంలో కోట్ల టన్నుల మట్టిని, సిమెంటు, పెద్ద పెద్ద బండ రాళ్లను వేస్తున్నారు. సముద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఈ ద్వీపాన్ని నిర్మిస్తూ ఉండడం వల్ల పాల్గఢ్ పోర్ట్ 20 మీటర్ల లోతు మాత్రమే ఉంటుంది. ఇంత లోతు ఉండాల్సిన అవసరం ఏముంది అని మీకు అనిపించవచ్చు. ఇక్కడ ఒక విషయం మనం చెప్పుకోవాలి. కార్గో షిప్పులు పైకి ఎంత ఎత్తులో ఉంటాయో కింద భాగంలో కూడా అంతే లోతుగా ఉంటాయి. వాటిని పార్క్ చేయాలి అంటే పోర్టు లోతుగా ఉండాలి, లేదంటే అవి భూమిలోనే ఇరుక్కుపోతాయి. సామాన్లను లోడ్ చేసుకుని వాటిని తిరిగి సముద్రంలోకి పంపించడం కూడా చాలా కష్టమైన పనిగా మారుతుంది. దీనికోసం ఎంతో డబ్బులు కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి ఏదైనా ప్రమాదం సంభవించి అనుకోకుండా షిప్పు బోల్తా పడితే షిప్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా సముద్రంలో పడిపోతాయి. అందుకనే ఇప్పటికీ కూడా ప్రపంచంలో చాలా షిప్పులు మన ఇండియన్ పోర్టు వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతూ ఉంటాయి. కానీ వదావన్ పోర్టు నిర్మించబడిన తర్వాత ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆర్టిఫిషియల్ పోర్టును నిర్మించిన ఘనత మనకి సొంతమవుతుంది. ఇక ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన కార్గో షిప్ MSC రీనా ఇండియాకి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇక ఈ పోర్టు గురించి చెప్పుకోవాలి అంటే 1000 మీటర్ల పొడవైన కంటైనర్ టెర్మినల్, 4 లిక్విడ్ టెర్మినల్, 1 రేరో టెర్మినల్, ఇంకొక కోస్ట్ గార్డ్ టెర్మినల్ ఉంటుంది. ఈ పోర్టును జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ మహారాష్ట్ర సాగర్ మండల్తో కలిసి నిర్మిస్తూ ఉంది. 2028 వరకు ఈ పోర్టుకి చుట్టుపక్కల 38 వరకు గూడ్స్ వేర్ హౌస్ కూడా నిర్మించబోతున్నాము. ఇది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్. 2030 వరకు ఈ పోర్ట్ నిర్మించబడుతుంది. దాదాపు 12 లక్షల మంది నిరుద్యోగులకు జాబ్స్ వస్తాయి.
ఎన్నో కోట్ల మందికి ఇండైరెక్ట్గా కూడా ఉపాధి అవకాశాలు కలుగుతాయి. గుజరాత్లో ఉన్న ముద్రా పోర్టు గురించి మీకు తెలిసే ఉంటుంది. ఈ పోర్ట్ దేశంలోని అత్యంత రిచెస్ట్ పోర్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మనం ఖచ్చితంగా గమనించి తీరాలి. అదేంటంటే అదానీ గ్రూప్ ముద్రా పోర్టు నిర్మిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతం పేదరికంలో కూరుకుపోయి ఉండేది. అంటే చుట్టుపక్కల బస్తీవాసులు ఎక్కువగా ఉండేవారు. పేదవాళ్లతో నిండి ఉన్న ఆ ప్రదేశం ఇప్పుడు అత్యంత లగ్జరీ ప్లేస్లలో ఒకటిగా మారింది. ముద్రా పోర్ట్ కేవలం గుజరాత్కి మాత్రమే కాదు, భారతదేశానికి ఎంతటికీ లాభాన్ని తెచ్చిపెట్టింది. అదేవిధంగా పాల్గఢ్ పోర్ట్ కూడా మన దేశానికి ఎంతో లాభాన్ని తెచ్చిపెడుతుంది. అందుకనే ఆ ప్రాజెక్ట్ని మన గవర్నమెంట్ కూడా ఎంతో సీరియస్గా తీసుకుంటూ ఉంది. ఈ పోర్టును మన ఎకనామికల్ కారిడార్కి అనుసంధానం చేయడానికి 33.4 కిలోమీటర్ల పొడవైన నేషనల్ హైవేని నిర్మిస్తున్నారు. దాంతోపాటుగా 12 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ని కూడా నిర్మిస్తున్నారు. ఈ పోర్ట్ ముంబై నుండి కేవలం 110 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇది గుజరాత్కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ పోర్టులో ఎన్నో మోడర్న్ ఫెసిలిటీస్ కూడా ఉండబోతున్నాయి. వాటి సహాయంతో కేవలం కొన్ని గంటల్లోనే లోడింగ్ అన్లోడింగ్ ప్రాసెస్ చాలా వేగంగా జరుగుతుంది. ఈ పోర్టు ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద సముద్ర మార్గాలను కనెక్ట్ చేస్తుంది. అంటే సెంట్రల్ ఏషియాలో ఉన్న దేశాలకు వెళ్లే షిప్పులు కూడా ఇక్కడ ఖచ్చితంగా ఆగి వెళ్తాయి. ఈ పోర్టు దగ్గరే ఆ షిప్పులు అన్లోడ్ చేసుకుంటాయి. వాటికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా చాలా తగ్గుతుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో మన వస్తువులు అమ్ముకోవడం ఇప్పుడు మనకు సులభం అవుతుంది. పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఇప్పుడు ఖచ్చితంగా మన దేశం వైపు చూస్తాయి. ఇక్కడ నుండే ఆ కంపెనీలు ప్రొడక్షన్ ప్లాంట్స్ నిర్మించి వాటి ప్రొడక్ట్స్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేసేందుకు వీలుంటుంది. ముఖ్యంగా ప్రపంచ దేశాలు చైనా మీద ఆధారపడడం చాలా వరకు తగ్గిపోతుంది. కాబట్టి మన దేశం కూడా మరొక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతుంది. ఇన్ని లాభాలు ఉన్నప్పటికీ కూడా మన దేశంలో ఉన్న బుద్ధిజీవులు ఈ ఓడరేవు నిర్మించడానికి ఒప్పుకోవడం లేదు. 1995లో కూడా ఈ ఓడరేవును నిర్మించాలి అని ట్రై చేశారు. కానీ అప్పట్లో స్థానికులు నిరసన తెలపడం వల్ల ఆ పనులు ఆపేశారు. 2020లో కూడా ఈ పనులు మొదలయ్యాయి. కానీ అమాయకపు జనం వెనక నుండి నడిపించే కొన్ని విద్రోహ శక్తులు ఆదిలోనే హంసపాదుగా మనకి మారాయి. ఈ ఓడరేవును నిర్మించడం వల్ల పర్యావరణానికి చాలా నష్టం కలుగుతుంది అని జనాల వాదన. వదావన ఒడ్డున ఎన్నో రకాల చేపలు సముద్ర జీవులు ఉంటాయి. కానీ ఈ పోర్టును నిర్మించడం వల్ల వేల కొద్ది సముద్ర జీవులు చనిపోయే అవకాశం ఉంది అని నిరసనకారులు చెబుతున్నారు. దాంతోపాటుగా చుట్టుపక్కల ఉన్న జనాల మీద కూడా దీని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. గోల్డెన్ బెల్ట్గా చెప్పుకునే ఈ పోర్టు ఒడ్డున ఎంతోమంది మత్స్యకారులు నివసిస్తూ ఉంటారు. చేపల వేట మాత్రమే వాళ్ళ జీవన ఆధారం. కాబట్టి పోర్టు నిర్మించడం వల్ల వాళ్ళు ఉపాధి కోల్పోతారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎవరికైతే నష్టం కలుగుతుందో వాళ్ళందరికీ కంపెన్సేషన్ ఇస్తాము అని చెబుతూ ఉంది. అందుకని ఇప్పుడు నిరసనకారులు కాస్త తగ్గుముఖం పట్టాయి. మరికొంతమందికి పోర్టు దగ్గర క్రూడ్ ఆయిల్ రిఫైనరీలు కూడా నిర్మిస్తారేమోనని భయం పట్టుకుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు తగ్గించుకోవడానికి పోర్టు దగ్గర రిఫైనరీలు నిర్మిస్తారు. దానివల్ల పర్యావరణ నష్టం కలగడమే కాకుండా సముద్రంలో ఉండే చేపలు కూడా చనిపోతాయి. అయితే ప్రభుత్వం మాత్రం పోర్టు చుట్టుపక్కల రిఫైనరీలు నిర్మించబోము అని మాట ఇచ్చింది. దీంతో పోర్టు నిర్మాణానికి జనాల నుండి కూడా గ్రీన్ సిగ్నల్ దొరికినట్టయింది. 2030 లోపు ఈ పోర్ట్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.